తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసముల యందు లోపము లేని వారై ఉండవలెను. మితానుభవం ఉండాలంట. వయసు వచ్చిందే కానీ అనుభవం, మితానుభవము, మాన్యులు ఏమై ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారు. ఇప్పుడు ఏదొచ్చిందిరా నాయన అక్కడ? ఒకటి స్వస్థ బుద్ధి, రెండోది ఏమన్నా? లోపము లేనిది. నేను ఆరాధిస్తున్న యేసయ్యలో ఒక్క లోపం కూడా కనిపించదు. ఒక్క లోపం కూడా. లోపం ఉంటే బలికి పనికిరాడాయి. లోపము లేని వాడును మనం ఆరాధిస్తున్న ప్రభు. అందుకే ఆయన అన్నాడు, ఒకరోజు నిలబడి అన్నాడంటే యేసయ్య, నా యందు పాపం ఉన్నదని, నా యందు లోపం ఉన్నదని మీలో ఎవరైనా ఏలెత్తి చూపిస్తారా అని అడిగితే ఒక్కడ కూడా చెప్పలేక వెళ్ళిపోయారంటే ఎక్కడోళ్ళు అక్కడ. మందిరానికి వచ్చిన మనం ఎవరిలో ఏ లోపం ఉందా అని బోతద్దలేసి ఎతకబల్లే. చెప్పు ఏమి ఎతకూడదు, ఏమి ఎతకూడదు? లోపం ఎవరిలో? కొందరికి ఇది ఒక బోతద్దం ఉంటుంది, కంటికి కనబడుతుంది, చేతిలో ఉంటుంది. ఇతరులా కనబడలేదే. కనిపించింది. బోతద్దాలేసి ఎవరిలో లోపం ఎతకబల్లా. ఆ బోతద్దం మన సాయి తిప్పుకుంటే ఎవరి సాయా? ఆ బోతద్దం ఎవరి సాయా? మన సాయి తిప్పుకుంటే ఏం కనబడతాయి? మన లోపాలు కనబడతాయి. మన లోపం ఒకటే, అరికాల నుంచి నన్నెత్తి దాకా లోపమే. ఆత్మ దాకొద్దా శరీరం చూడండి, స్కానింగ్ తీసి రక్త పరీక్ష చేయండి. బీపీ లోపం, షుగరు లోపం, నిమ్ము లోపం, వాతాము మరీ భయంకరమైన లోపం. అది అయితే గ్యాస్ ట్రబుల్ లోపం, కీళ్ళ నొప్పులు లోపం, ప్రతిదీ లోపమే, అన్నీ లోపాలే. ఇంకా మనసు కాడికి వద్దాం, అసలు బాగుండదు. అది మరీ దిబ్బున్నట్టుంటుంది మనసు, చెత్త శతార్థం నింపేసుకొని. ఇన్ని లోపాలు ఉన్నాయే, ఇన్ని లోపాలు పెట్టుకొని ఈ సంఘ బాగలే, ఆ సంఘ బాగలే, ఈ సంఘ బాగలే. సొంగలు గార్చుకుంటా సంఘాల చుట్టూ తిరిగి ఏ లోపం బాగా చేసుకుంటా బతుకుతున్నా లోపభూయిష్టత మొహముడా. ఎన్ని సంఘాలు తిరుగుతావు, లోపాలు పోతున్నా. ఒకే ఒక జీవితం మనకుండును గాక, నజరేయుడైన యేసుతో మన సంబంధం ఉండును గాక. ఆయన అన్నాడు, మీ లోపములను సవరించడం కోసం నా రక్తం మీకు ఇచ్చానని సెలవిచ్చాను. ప్రతి లోపమును సవరించే యేసు రక్తం మనకు అనుగ్రహించబడి, ప్రతి లోపము యేసు రక్తములో తొలగిపోవును గాక.